మహాబలులు. ఒక అరణ్యానికి సమీపంలో ఒక బలాఢ్యుడుండేవాడు. అతని పేరు శరభయ్య. ఆ శరభయ్య ప్రపంచంలో తనను మించిన బలాఢ్యుడే లేడనుకునేవాడు. ఎందుచేతనంటే అతను అడవికి వెళ్లి కట్టెలు కొట్టి మామూలు కట్టెల మోపుకు పదింతలుండే మోపు కట్టి దాన్ని ఇంటికి తెచ్చి తన పెళ్ళాంతో, "నేను కలియుగ భీముణ్ణే, చూడు ఎంత పెద్ద మోపు తెచ్చానో" అనేవాడు. "భీముడివా? నిజంగా నీవు భీముడివైతే పారిపోవు, బలవంతుడివే, ఎవరు కాదంటారు? మహాబలుడివి మటుకు కావు" అనేది శరభయ్య భార్య దుర్గమ్మ. ఈ మాట వినగానే శరభయ్యకు కోపం వచ్చి, "మాటలతో పనేమిటి? నాకన్నా బలం కలవాణ్ణి చూపించు, అప్పుడు నమ్ముతా" అనేవాడు. ఒకనాడు దుర్గమ్మ నెత్తిన పెద్ద కుండ పెట్టుకుని నీళ్లు తేవటానికి బావికి వెళ్ళింది. ఆ బావిలో చేదవేసి తోడబోతే అది విపరీతంగా బరువెక్కి పైకి రాలేదు. ఆమె ముచ్చెమటలు పోసేదాకా ప్రయత్నించింది. కాని ఫలితం లేకపోయింది. చివరకు ప్రాణం విసిగి చేదను బావిలోనే వదిలేసి ఖాళీ కడవ చంకన పెట్టుకుని ఇంటిదారి పట్టింది. ఆమె కాలిబాటన వెంబడి నడుస్తూ ఉండగా అరణ్యమార్గం నుంచి వచ్చే మరొక కాలిబాట మీదుగా ఇంకొక స్త్రీ చంకన చంటిబిడ్డ పెట్టుకుని చేత ఖాళీ కడవ పట్టుకుని నీటికై బావి వద్దకు వస్తూ దుర్గమ్మకు ఎదురైంది. "ఖాళీ కడువతో తిరుగు వస్తున్నావేం? బావి ఎండిపోయిందా ఏం?" అని రెండో మనిషి దుర్గమ్మను అడిగింది. "లేదమ్మా, బావిలో చేద 10 మంది పట్టి లాగితే కాని పైకి రాకుండా ఉంది. బావిలో ఏ భూతమో చేరినట్టుంది" అన్నది దుర్గమ్మ. "అంతేకదా, నా వెంటరా, నీకు కావలసినంత నీరు నేను తోడిస్తాను" అన్నది రెండో స్త్రీ. ఆమె అయినా అంత పెద్ద బలంగా లేదు. కాని దుర్గమ్మ ఆ మనిషి వెంట బావికి వెళ్ళింది. "ఇదిగో చూడు, చేదను బావిలోనే వదిలేసి రావలసి వచ్చింది. నీకు మాత్రం వస్తుందా?" అంటూ దుర్గమ్మ చేదతాడు పట్టుకుని పైకి లాగదీసింది. ఎంతలో రెండో స్త్రీ చంకన ఉన్న చంటిపిల్లవాడు దుర్గమ్మ చేతిలో ఉన్న తాడు అందుకుని గబగబా చేదను పైకి లాగేశాడు. దుర్గమ్మ తన నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిర్ఘాంతపోయింది. ఆమె నోట మాట రాలేదు. కాని పిల్లాడి తల్లి మాత్రం ఏమీ ఆశ్చర్యపడలేదు. ఆ చంటివాడు ఒక్క రవ్వైనా అలవకుండా చేద తర్వాత చేద తోడి పూస్తుంటే ఇద్దరు స్త్రీలు చక్కగా స్నానాలు చేసి తమ బట్టలు ఉతుక్కొని కడవల నిండా నీరు నింపుకున్నారు. ఇద్దరూ తిరిగి వచ్చేటప్పుడు దారులు చీలే చోట దుర్గమ్మ ఆ రెండో స్త్రీ యొక్క పూర్వోత్తరాలు తెలుసుకున్నది. "ఈ దారినే పోతే మా ఇల్లు వస్తుంది. మా ఆయన పేరు అపరభీముడు" అని చెప్పి రెండో స్త్రీ తన బిడ్డతో సహా వెళ్ళిపోయింది. దుర్గమ్మ ఇంటికి వస్తూనే భర్తకు జరిగినదంతా చెప్పింది. "ఆ ప్రాంతాల అపరభీముణ్ణని చెప్పుకుంటూ ఇంకొకడు తిరుగుతున్నాడుగా, ఉండు వాడి పని పట్టిస్తా" అన్నాడు శరభయ్య. "నీకు పుణ్యం ఉంటుంది, వాడి జోలికి పోకు. వాడు నిన్ను హతమారిస్తే నా పని ఏం కాను? వాడి పసికొడుక్కే అంత బలం ఉంటే వాడికెంత బలం ఉండాలి" అన్నది దుర్గమ్మ. శరభయ్య పెళ్ళాం మాట చెవికెక్కనీక, "రేపు పొద్దున్నే వాడింటి దారి చూపించు, పై పని నేను చూసుకుంటాను" అన్నాడు రోషంగా. మర్నాడు అతను భార్యను వెంటపెట్టుకుని తన వెల్లంబులు కత్తి తీసుకుని బయలుదేరాడు. అయితే ఈ అపరభీముణ్ణి సంగతి తేల్చుకునే ముందు బావి సంగతి తెలుసుకుందామనిపించి మొదట బావి దగ్గరకే వెళ్లాడు. సరిగా అదే సమయానికి అపరభీముడి భార్య కూడా అక్కడికి వచ్చింది. శరభయ్య చేదలాక్కొని బావిలో వేసి నీటిలో ముంచి, "ఈ ముష్టి చేద లాగటానికి 10 మంది కావాలిట" అంటూ చేదను తోడబోయాడు. మూలిగి ముక్కి పళ్ల బిగువన చేదను కొద్దిగా నీటిపైకి లాగాడు. కాని మరుక్షణం శరభయ్యను చేద బావిలోకి ఇచ్చింది. సమయానికి చంటివాడు శరభయ్యను పట్టుకోకపోతే శరభయ్య బావిలో పడి ఉండును. తర్వాత ఆ చంటిపిల్లవాడు శరభయ్య చేతినుంచి చేదతాడు అందుకుని సునాయాసంగా చేదను పైకి తోడేశాడు. "ఎప్పటికైనా సంగతి తెలిసిందిగా, ఇక మాట్లాడకుండా ఇంటికి పద" అన్నది దుర్గమ్మ తన భర్తతో. "ఇందులో ఏదో గారడీ కనికట్టు ఉన్నాయి. నేనా అపరభీముణ్ణి కలుసుకుని తీరాల్సిందే" అన్నాడు శరభయ్య. "నీ రాత నేను తప్పించగలనా? నేను మాత్రం నీ వెంట రాను" అంటూ దుర్గమ్మ నీళ్లు తీసుకుని ఇంటిదారి పట్టింది. రెండో స్త్రీ శరభయ్యతో, "నా మాట విని నువ్వు కూడా ఇంటికి పో. నా మొగుడి కళ్ళ పడటం అంత మంచిది కాదు" అన్నది. కాని శరభయ్య మొండికెత్తి ఆమె వెనకనే వాళ్ళింటిదాకా వెళ్ళాడు. "నా మొగుడు ఆహారం వేటాడపోయాడు. తడవకొక ఏనుగును తినేస్తాడు. అందుచేత నువ్వెక్కడైనా దాక్కొని చాటునుంచి ఆయన్ని చూడు. ఎదుట పడ్డావో నిన్ను అవలేలగా విరుచుకు తింటాడు" అన్నది అపరభీముడి భార్య. ఆమె శరభయ్యను నిలువెత్తు కడవలోకి దింపింది. అందులో శరభయ్య మునివేళ్ల మీద నిలబడితే కాని బయట జరిగేది కనపడదు.
సాయంకాలం అవుతుండగా పెద్ద సుడిగాలి వీచింది. అపరభీముడు తన ఇంటి ఆవరణలోకి వచ్చి ఏనుగును వండావటే అని కేక పెట్టాడు. ఆ కేకకు అన్ని వస్తువులు దద్దరిల్లాయి. శరభయ్య దాగి ఉన్న కడవ కూడా కంపించింది. శరభయ్యకు వణుకు పుట్టుకొచ్చింది. తనకన్నా మహాబలుడొకడున్నాడన్నది అతనికిప్పుడు స్పష్టంగా తెలిసిపోయింది. నీ ఏనుగు సిద్ధంగా ఉంది, వచ్చి తిను అని అపరభీముడి భార్య అన్నది. కొంచెం ఉండు, ఎక్కడినుంచో మనిషి వాసన వస్తున్నది, మనిషిని తిని చాలా రోజులైంది అంటూ అపరభీముడు తన ఇంటి చుట్టూ ఉండే అడవంతా గాలించటం మొదలెట్టాడు. తన భర్త దూరంగా వెళ్లగానే అతని భార్య శరభయ్య దాక్కున్న చోటికి వచ్చి, నా భర్త వచ్చి తిండి తిని నిద్రపోతాడు. అప్పుడు నేను దీపాన్ని కిటికీలో ఉంచుతాను. నీవు పారిపోవటానికి అదే గుర్తు. మళ్ళీ ఈ ఇంటి ఛాయలకెన్నడూ రాకు అని హెచ్చరించింది. రాను తల్లీ రాను, నాకు బుద్ధి వచ్చింది అన్నాడు శరభయ్య. ఒక రాత్రివేళ శరభయ్యకు కిటికీలో దీపం కనిపించింది. అతను మెల్లిగా కడవలో నుంచి బయటకు వచ్చి వేగంగా నడిచి వెళ్ళిపోసాగాడు. అతను కొద్ది దూరం వెళ్లాడో లేదో పెద్ద సుడిగాలి లేచింది. మనిషివాసన మనిషివాసన అన్న మాటలు వినిపించాయి. అపరభీముడి గొంతు శరభయ్య గుర్తించి కాలు సత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు. శరభయ్య ఎంతసేపు పరిగెత్తినా అపరభీముడు వెంట తరుముతూనే ఉన్నాడు. సుడిగాలి వీస్తూనే ఉంది. శరభయ్య కాళ్లల్లో సత్తువ ఉడిగిపోయినా గాలితోపుకు అతను ముందుకు పోతున్నాడు. అతను అరణ్యానికి అడ్డంపడి పరిగెత్తుతూ ఉండటం చేత ఎంత దూరం వెళ్లినా జనసంచారం తగలటం లేదు. ఇంతలో శరభయ్యకు ఒక దృశ్యం ఎట్టెదుట కనిపించింది. పై ప్రాణాలు పైనే ఎగిరిపోయినంత పని అయింది. అరణ్య మధ్యంలో ఒక మహాకాయుడు అరణ్య మృగాలను ఒక పెద్ద గుట్టగా పోసి వాటిని పీక్కు తింటూ ఎముకలను ఒక పక్కకు విసిరివేస్తున్నాడు. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను తరుముకొస్తున్నారు అని మహాకాయుడు శరభయ్యను అడిగాడు. ఒక మహాబలుడు అన్నాడు శరభయ్య వణికిపోతూ. మహాకాయుడు కోపంతో హుంకరించి, అడవి రాక్షసుణ్ణి నేనుండగా మరో మహాబలుడా? రాణి, వాడి ప్రాణాలు తీస్తాను అని గర్జించాడు. ఇంతలోనే అపరభీముడు దగ్గరికి వచ్చాడు. అతనితో వచ్చిన సుడిగాలి శరభయ్యను పైకి ఎగరకొట్టేసింది. దానితో అతను ఎగిరి ఒక చెట్టు కొమ్మల మధ్య చిక్కుకున్నాడు. అక్కడ నుంచి అతను అతి దారుణమైన మహాబలుల యుద్ధం కళ్ళారా చూశాడు. ఇద్దరు మహాబలులు కొంచెంసేపు ఒకరికొకరు ఎదురుగా నిలబడి చూసుకుని తర్వాత కలియబడ్డారు. వాళ్లు ఒకళ్లనొకళ్లు తన్నుకున్న తన్నులకు గుద్దులకు కొండలు కూడా పిండి అయిపోవలసిందే. తెల్లవారిన దాకా ఇద్దరు మహాబలులు ఇలాగే యుద్ధం చేసుకున్నాక కూడబలుక్కున్నట్టు ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరి మబ్బుల చాటుకు వెళ్లిపోయారు. కాని అప్పటికీ వాళ్ల గర్జనలు తన్నులు శరభయ్యకు వినిపిస్తూనే ఉన్నాయి. వారిలో ఎవరు గెలుస్తారో చూద్దామని శరభయ్య ఎంతసేపు చూశాడు కాని వాళ్లు తిరిగి భూమి మీదకు రానేలేదు. చివరకు అతను చెట్టు దిగి దారి వెతుక్కుంటూ ఇంటికి చేరుకున్నాడు. అటు తర్వాత శరభయ్య ఎన్నడూ తన బలం గురించి భార్యతో కాని ఇతరులతో కాని గొప్పలు చెప్పుకోలేదు. ఆ ప్రాంతాల వాళ్లు మబ్బులు ఉరిమినప్పుడల్లా మహాబలులింకా యుద్ధం చేస్తూనే ఉన్నారు అంటారు.